తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 11% పీఆర్సీ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. జూన్ 2 నుంచి ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుందని, కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు సఫలం కావడంతో బస్సులు రోడ్లపైకొచ్చాయి. ఆర్టీసీ విలీన ప్రక్రియ అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి టీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీకి సంబంధించి 11%కి నిర్ణయం చేయాలని నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరాలని మంత్రి పొన్నం సూచించారు. యథావిధిగా బస్సులు నడపాలని సిబ్బందిని ఆదేశించారు. ఏప్రిల్ 22 తెల్లవారుజామున ఎలాగైతే సర్వీసులు నిలిపేశారో అదేవిధంగా చర్చలు సఫలమైన కారణంగా నేడు తెల్లవారుజాము నుంచే సర్వీసులు నడపాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను రాజకీయంగా వాడుకున్నారని విపక్షాలపై ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం. శవ రాజకీయాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి ప్రభుత్వంతో చర్చలకు వచ్చారని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయ్యాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం, యాజమాన్యం తరఫున కోరుతా ఉన్నాం. 32 అంశాలను పరిష్కరిస్తామని మంత్రులు కమిటీ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కార్మికుల డిమాండ్స్ పరిష్కరించడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పునరుద్ధరణ, ఇమ్మీడియట్లీ ఎన్నికలు నిర్వహించడము, మరి రేపు భవిష్యత్తులో గెలిచే సంఘంతో నా విలీనం కమిటేసి వీళ్ళ తొందరగా విలీన ప్రక్రియ పూర్తి చేయడానికి అంగీకరించారు. మరి ప్రస్తుత పరిస్థితిలో 11% జీతభత్యాల సవరణ జరిగింది. దాదాపు 2 సంవత్సరాలలోపే గత 2017 సంవత్సరం జీతభత్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1.5 year కింద 17%, 21% జీతాలు ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 11% జీతభత్యాలు ఇవ్వడం నిజంగా ఒక నూతన అధ్యాయం. ఇవాళ ప్రభుత్వంలో విలీనం గురించి కూడా కొంత వాళ్ళకి డౌట్ ఉండే, ఆ డౌట్లన్నీ కూడా మేము క్లియర్గా పొద్దున్నే ఫస్ట్ అవర్లోనే క్లియర్ చేసినాం. దానికి ఎంత డబ్బు పడుతుంది, ఏమవుతుంది, ప్రభుత్వానికి ఎంత ఇబ్బందులు ఉంటాయి లేదా ఆర్థిక ఇబ్బంది అనేది అంశాల మీద చెప్పినాం. వాళ్ళు కూడా కన్వీనియన్స్ కావడం జరిగింది. అది ఆర్టీసీ కార్మికుల అదృష్టంగా భావిస్తున్నాం. దాని మీద కమిటీ వేసి మరి వెంటనే దాని చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల చిరకాలిక కోరిక, స్వప్నం ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఏదైతే గత ప్రభుత్వము పెండింగ్ పెట్టిపోయిందో దాన్ని పరిపూర్ణం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఆ కమిటీలో కార్మిక సంఘాలను కూడా మరి ఆ కమిటీలో పొందపరిచి ఆ విలీనం సాకారం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు వారికి జేఏసీ పక్షాన, కార్మిక వర్గం పక్షాన హృదయపూర్వక ముఖ్యమంత్రికి మరియు మన ప్రభుత్వ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం.